అరే 11 స్థానాలకి పడిపోయి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన తర్వాత ఆ అక్క చెల్లెళ్ళు ప్రేమలు ఏమైనాయో, వీళ్ళు మోసం చేసి గెలిచారేమో అనే అంటారే తప్ప అసలు దానికి కారణం ఏంటి? మన వైఫల్యానికి కారణం ఏంటి? మనం అసలు ఏం చేశాము? అసలు మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు పరిపాలన సరిగ్గా చేశారా? మనం అధికారులని సరిగ్గా వాళ్ళ పనిని వాళ్ళని చేయనిచ్చామా? పోలీస్ వ్యవస్థలా ఉంచామా? ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అరాచక స్వామ్యంగా మనం మార్చలేదా? లేదంటే ఎక్కడన్నా అంటే మన 5 ఏళ్ళ అధికారంలో ఉండగా ప్రజలేమన్నా తీవ్ర ఇబ్బందులు పడ్డారా? మనం ఇస్తా ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారం అన్నీ ఇచ్చామా? ఇవ్వకపోవడానికి ఏదన్నా సరే ఈ టర్మ్లో మనం ఇవ్వకపోవడానికి దానికి సంబంధించినటువంటి కారణాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పామా? అంటే ఎన్నికల ముందు కూడా సమయం ఉండి కూడా దాని